తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని నగర మాజీ మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీనివాసులు రెడ్డి అవినీతి బాగోతం గురించి టీడీపీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారని, బుగ్గవంక పనుల్లో నువ్వెంత దోచుకున్నావో అందరికీ తెలుసన్నారు. 30 లక్షల పనికి 3 కోట్లు ఖర్చు చేసి దోచుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నియంతలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడపకు ఒక్క పైసా నిధులు తెచ్చారా అని నిలదీశారు. 17 ఏళ్లు జిల్లా అధ్యక్షునిగానే, 5 ఏళ్లు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నా. పార్టీ కార్యకర్తలు పట్టుకుమ్ము లాంటి వాళ్ళు, పార్టీ కార్యకర్తల మనోభావాలను ఆశించుకొని వాళ్ళని కలుపుకొని వాళ్ళ సొంత పనులున్నా కానీ వాళ్ళు బాగుకోరేవాడు జిల్లా అధ్యక్షుడు. ఒక నియోజకవర్గం ఏళ్ళు నువ్వు జిల్లా అంతా వెళ్తా ఉంటా, రాష్ట్రాన్ని వెళ్తా అంట. నువ్వు ఒక మనిషివే. జిల్లాలో కార్యకర్తలు మీతో పాటు జెండాలు మోసి వెనకబడి తిరిగినోళ్ళు మీ గురించి, శాసనసభ్యుని గురించి హేళనగా మాట్లాడుతున్నది మీకు సిగ్గులే? నువ్వు మాకు సిగ్గులేదు అంటున్నావు. నన్ను మా మాజీ మేయర్గా మా రవీంద్రనాథ్ రెడ్డి 20 ఏళ్ళు వాళ్ళిద్దరే వెళ్ళినారు, కడపని బస్సు పట్టించినారు, అవినీతి చేశామంట. ఒక్క రుజువు చూపించగలవా? ఛాలెంజ్ చేస్తా మీకు. 2014, 2019లో మీ కార్యకర్తలు అంటారు ఎంతెంత దోచుకున్నారని. మీ ప్రభుత్వంలో ఎన్ని అవినీతి పనులు చేశారో ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రోజు కడప నగరంలో ప్రతి ఒక్క ప్రజలు చూస్తున్నారు, జిల్లా చూస్తుంది, రాష్ట్రం చూస్తుంది. ఇప్పుడు శాసనసభ్యురాలు రాష్ట్రంలో బిహేవ్ చేస్తూ ఒక నియంత ఈమ అనే లెవెల్లో ధోరణిలో ఆమెను విమర్శిస్తున్నారు. నువ్వు మాట్లాడతావు. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నిన్నటి మొన్న 2 రోజుల నుంచి వాళ్ళు ప్రెస్ మీట్లు చూస్తుంటే మీ కార్యకర్తలే 30 ఏళ్ళ నుంచి జెండా పట్టుకుని మోసే వాళ్ళని కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో మీరు ఆలోచించాల. నీరు చెట్టు కింద బుగ్గొంక వర్క్లో 2014, 2019లో 2 కోట్ల రూపాయలు వర్క్ చేసి ఆ బిల్లు అర్బన్ లొకాలిటీలో కార్పొరేషన్లో పెట్టకూడదని తెలిసి కూడా ఆ బిల్లు చేయమని అధికారులు ప్రోత్సహించింది నువ్వా కాదా? ఆ బిల్లు చేయకపోక మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 24లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిల్లులు చేసుకున్నారా లేదా? మన మహానాడు జరిగింది కడపలో. 14 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఒక్క రోడ్డు అంటే ఒక రోడ్డు వేసిన పాపాల పోలే, ఒక రూపాయి తెచ్చిన పాపాల పోలే. బుగ్గొంక సుందరీకరణ చేశారంట, అవి చూపిస్తారు ఫోటోలు. అది లైవ్లో పెట్టేసి అన్ని సోషల్ మీడియాలో బుగ్గొంకని సుందరీకరణ చేశాం. దాంతో ఎంత దోచారా? 2,30,00,000 రూపాయలు వర్క్ పెడితే కేవలం 20 లక్షల రూపాయలతో జేసీబీలతో తూతూ మంత్రంగా చేసి ఈరోజు మళ్ళా బుగ్గొంక పరిస్థితి ఈ విధంగా ఉంది. 16 నెలలైంది, అజెండాలో ఏమీ పాస్ చేయడం లేదంట. మేము అభివృద్ధికి నిరోధకులంట. ఇప్పుడు 6 నెలల్లో మేము దిగిపోతే ఆయన అభివృద్ధి చేస్తా అంట. హేళనగా ఉంది. మీ ప్రెస్ అంతా ఉన్నారు. 16 నెలలైంది అధికారంలోకి వచ్చి. జనరల్ బాడీ మీటింగ్ 4 మీటింగ్లు కండక్ట్ చేశా. మీ ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి తెచ్చినావా? మేము అజెండాలో పెట్టేది మా కార్పొరేషన్ నిధులు. ఎన్ని కోట్ల రూపాయలు మేము మా అజెండాలో మేము పెట్టాం, మేము తీర్మానం చేశాం. 16 నెలలైంది. నువ్వు గుడ్డు మీద చేసుకొని చెప్పు. మీ తెలుగుదేశం కార్యకర్తలను అడుగు. మా కార్పొరేటర్లు అందరూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళ డివిజన్లో 1 రూపాయి అంటే 1 రూపాయి పెట్టిన పాపాన పోలే. మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి అంటే 1 రూపాయి తెచ్చిన పాపాన పోలే. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ మలయప్ప స్వామివారు 5 తలల చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శనల నడుమ ఈ వాహన సేవ అత్యంత రమణీయంగా జరిగింది. చిన్నశేషుడిని వాసుకి రాజుగా భావిస్తారు. ఈ వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయస్సు లభిస్తుందని ప్రశస్తి. చిప్ల నుంచి షిప్ల వరకు దేశంలోనే అన్ని తయారయ్యే విధంగా ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలియజేశారు. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి అన్ని ఆయుధాల విడిభాగాల మీద మేక్ ఇన్ ఇండియా ముద్ర ఉండేటట్లు చూస్తామని ప్రకటించారు. ఢిల్లీ శివార్లోని గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారత సైనిక వ్యవస్థ కూడా దేశీయ ఆయుధాలనే కోరుకుంటుందని, ఇతర దేశాల మీద ఆధారపడకూడదనే అభిప్రాయంతో ఉందని తెలియజేశారు. రష్యా భాగస్వామ్యంతో ఉత్తరప్రదేశ్లో AK-203 రైఫిళ్లను తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటి ఉత్పత్తి త్వరలో ప్రారంభమవుతుందని అన్నారు. యూపీలో కేవలం రక్షణ ఉత్పత్తుల కోసం ప్రత్యేక కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. डिसरप्शन के बीच आज भारत आने वाले दशकों की नींव मजबूत कर रहा है और इसमें भी हमारा संकल्प है, हमारा मंत्र है आत्मनिर्भर भारत। दूसरों पर निर्भर होने से ज्यादा व्यवस्था कोई और हो ही नहीं सकती। बदलती हुई दुनिया में जो देश जितना ज्यादा दूसरों पर निर्भर रहेगा उसकी ग्रोथ उतनी ही कॉम्प्रोमाइज रहने वाली है और इसलिए भारत जैसे देश को किसी पर निर्भर रहना अब मंजूर नहीं है। इसलिए भारत को आत्मनिर्भर बनाना ही होगा। हर वो प्रोडक्ट जो हम भारत में बना सकते हैं वो हमें भारत में ही बनाना है। मेरे सामने इतनी बड़ी संख्या में उद्यमी हैं, ट्रेडर्स हैं, एंटरप्रेन्योर्स हैं। आप इस आत्मनिर्भर भारत अभियान के बहुत बड़े स्टेक होल्डर्स हैं। मेरा आज आपसे आग्रह है, अपना बिजनेस मॉडल ऐसा बनाइए जो आत्मनिर्भर भारत को मजबूती देता हो। साथियों, आप सभी जानते हैं आज सरकार मेक इन इंडिया पर, मैन्युफैक्चरिंग पर कितना बल दे रही है। हम चिप से शिप तक भारत में बनाना चाहते हैं और इसलिए आपकी ईज ऑफ डूइंग बिजनेस के लिए हम लगातार काम कर रहे हैं। सरकार ने 40,000 से ज्यादा कंप्लायंस खत्म किए हैं। व्यापार कारोबार में होने वाली जिन छोटी छोटी गलतियों पर వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన. ఉద్యోగార్థులందరూ పరీక్షలకు సిద్ధమవ్వాలని పిలుపు. జాతీయ స్థాయి నివేదిక ప్రకారం రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయన్న హోంమంత్రి అనిత. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా శక్తి మొబైల్ యాప్ తీసుకొచ్చామని వెల్లడి. 25,000 పోస్టులతో డిఎస్సి అంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు 16,000 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్. వైసీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. 5 తలల చినశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించిన మలయప్ప స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.